10 పాపాలు పోగొట్టే దశపాపహర దశమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి? గంగా దసరా ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి? దశ పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు. జూన్ 16, 2024 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమని, అలాగే గంగా దశమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పురాణ కథనాల ప్రకారం గంగా నది భూమి మీదకు అడుగుపెట్టిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమని చిలకమర్తి తెలిపారు. వైశాఖ దశమి రోజు గంగా జననం జరిగినప్పటికీ భూమి మీద ఆమె కాలు మోపిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమిగా చెప్పబడింది. ఆ రోజున గంగా స్నానం ఆచరించడం అత్యంత శుభకరమని చిలకమర్తి తెలిపారు. ఏ వ్యక్తి అయితే ఈ రోజున సంకల్ప సైతంగా పుణ్య నదులలో గాని, తటాకంలో గాని, సముద్రమందు గాని గంగాదేవిని స్మరించుకుని స్నానమాచరిస్తారో అటువంటి వారి దశ పాపాలు, 10 రకాల పాపాలు హరింపబడతాయి అని చిలకమర్తి తెలిపారు. 10 పాపాలు ఏవి? 1. దశ పాపములు అనగా పరుషంగా మాట్లాడటం. 2. అబద్ధాలు చెప్పడం. 3. అసంబద్ధమైన మాటలు మాట్లాడటం. 4. సమాజం వినలేని చెడు మాటలు. 5. తనది కాని ధనం కోసం ఆశపడటం. 6. వస్తువులపై వ్యామోహం. 7. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు, ఇతరులకు చెడు చేయాలనుకోవడం. 8. అర్హత లేని వారికి దానం ఇవ్వడం. 9. జీవహింస. 10. వ్యభిచారం వంటివిగా చిలకమర్తి తెలిపారు. ఇలా మాటలతో లేదా శరీరంతో లేదా మనసుతో తెలిసి కానీ తెలియక కానీ చేసే దశ పాపములను జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు సంకల్ప సహితంగా గంగానదిని స్మరించుకుని స్నానం ఆచరించినటువంటి వారికి దశ పాపాలు తొలగుతాయని స్కంద పురాణం తెలియజేస్తున్నట్టు చిలకమర్తి తెలిపారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే ఈ రోజు గంగాదేవిని పూజించడం, గంగావ్రతం వంటివి ఆచరించడం, శ్రీ మహావిష్ణువుని లేదా శివుడిని పూజించడం చేత పుణ్యం కలుగుతుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.